హాయ్ అండి అందరికీ. ట్రై మెథడ్స్ రివిజన్లో భాగంగా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటివి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక మనం చూసుకున్నట్లయితే శాస్త్రము అనగా సత్యాన్వేషణ, శాస్త్రము అనగా సత్యాన్వేషణ అని అన్నది ఎవరు? శాస్త్రం అనగా సత్యాన్వేషణ అని అన్నది ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఎన్సిఎఫ్ 2005. ఎందుకంటే తన యొక్క సూచనలు అనుగుణంగానే ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీనిని ప్రోత్సహించినది, దీన్ని బలపరిచింది, దీన్ని కొంచెం తోడుగా ఉంటున్నది ఏపీ ఎస్ఐఎఫ్ 2011. కాబట్టి ఈ ఎన్సిఎఫ్ 2005 ప్రకారమే ఇప్పుడు అంతా విద్యా వ్యవస్థ నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి బిట్ వచ్చినా మీరు మైండ్లో పెట్టుకోవాలి. శాస్త్రం అనగా ఒక పరిశోధన విధానం, శాస్త్రం అనగా ఒక పరిశోధన విధానం అని అన్నది ఎవరంటే ఏడబ్ల్యూ బిన్. నెక్స్ట్ వన్ బెన్. నెక్స్ట్ ఇంట్రడక్టివ్ అర్థమెటికా అనే గ్రంథ రచయిత ఎవరంటే నికోమాకస్. పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న సమాజం ఒక్క నిమిషం ఉండండి. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న సమాజం అని అన్నది ఎవరంటే గాంధీజీ అన్నమాట. నెక్స్ట్ ప్రకృతిలో ప్రతినిత్యం జరిగేటటువంటి మూర్త అనుభవ నిజాలే ఏమంటారంటే వాటిని యథార్థాలు అని అంటారు. ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్త అనుభవాల యొక్క నిజాలను ఏమంటారంటే యథార్థాలు అంటారు. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు, ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని అన్నది ఎవరండి? పైథాగరస్. నెక్స్ట్ వన్ కర్ణకండ కాడ్యక అను గ్రంథాన్ని రచించినది ఎవరు? బ్రహ్మగుప్త. అయితే ఈ బ్రహ్మగుప్త అనేవాళ్ళు భాస్కరాచార్యుని ఏమంటారంటే గణక చక్ర చూడామణి అని చెప్పేసి భాస్కరాచార్యునికి ఆ పేరు ఉందమ్మా. ఈ భాస్కరాచార్యునికి గణక చక్ర చూడామణి అని చెప్పి ఎవరంటారంటే బ్రహ్మగుప్త అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎలిమెంట్స్ అండ్ డేటా అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? ఈ రెండు గ్రంథాలని రచించినటువంటి రచయిత ఎవరు? గ్రంథాల రచయిత యూక్లిడ్. విస్తారంగా పరీక్షించబడి అంటే చాలా ఎక్కువగా పరీక్షించబడి రూఢి అయిన నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమంటారు? అప్పుడే సిద్ధాంతం అనేటటువంటిది చాలా బాగా పరీక్షించబడిన తరువాత అది నియమాలుగా మారుతాయన్నమాట. కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగేటటువంటి విషయాలపై ఏర్పరచుకునేటటువంటి అభిప్రాయాన్ని ఏమంటారు? కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకునే అభిప్రాయాన్ని ఏమంటారు? దానినే భావన అని అంటారు. రెండు సత్యాల మధ్య సంబంధమును తెలిపేటటువంటిది ఏంటి? రెండు సత్యాల మధ్య సంబంధాన్ని తెలిపేది భావన. సత్యాల మధ్య సంబంధాన్ని తెలిపేది భావన. రెండు యథార్థాల మధ్య సంబంధాన్ని తెలిపేది నియమము. రెండు భావనల మధ్య సాన్నిహిత్యాన్ని లేదా సంబంధాన్ని తెలిపేది సామాన్యీకరణ. రెండు సత్యాల మధ్య అయితే భావన, రెండు యథార్థాల మధ్య అయితే నియమము, రెండు భావనల మధ్య సాన్నిహిత్యాన్ని తెలిపేది సామాన్యీకరణ. ఒక సంఘటన గురించి కానీ ఒక పరిశీలన గురించి కానీ సకారణంగా ఊహించడాన్ని ఏమంటారండి? పరికల్పన. ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనను వివరించేటటువంటి ప్రవచనాన్ని ఏమంటారు? ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనాన్ని వివరించేటటువంటి ప్రవచనాన్ని ఏమంటారంటే యథార్థము లేదా సత్యము అంటారు. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణాల కలయికగా చెప్పినది ఎవరు? అదే ప్రక్రియా ఫలితము. ఈ ప్రక్రియా ఫలితం యొక్క కలయికగా చెప్పినది ఎవరంటే ఫినిక్స్ అండ్ స్వాబ్స్. నెక్స్ట్ వన్ మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు అలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు చేసేటటువంటి ప్రయత్నాల యొక్క ఫలితాలను ఏమంటారు? ఆ ఫలితాలనే సిద్ధాంతాలు అంటారు. చూడండి,
ఎలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలని చేస్తారే ప్రయత్నం, ఆ ప్రయత్నాలనే సిద్ధాంతాలు అంటారు. ఆ సిద్ధాంతాలు ఎక్కువగా నిరూపించబడితే అప్పుడవి నియమాలుగా మారుతాయన్నమాట. భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో అవి ఎలా పరిగణించబడతాయంటే సిద్ధాంతాలుగా ఉండిపోతాయి. అదే నిరూపించగలిగారు అనుకోండి, అవి నియమాలుగా మారుతాయి అన్నమాట. యథార్థం నుంచి ఒక విషయాన్ని నిగమనం చేయడాన్ని ఏమంటారు? ఒక యథార్థం నుంచి విషయాన్ని నిగమనం చేయడాన్ని అనుమతి అంటారు. పిల్లలు జ్ఞాన నిర్మాణం చూడమ్మా, జ్ఞాన నిర్మాణం అనేటటువంటి వర్డ్ వస్తుంది ఎన్సిఎఫ్ 2005. ఏ సబ్జెక్ట్ తీసుకోండి, ఈవెన్ మ్యాథ్స్ అనుకోండి, జ్ఞాన నిర్మాణం ద్వారా జరగాలి, వాళ్ళు నిత్య జీవితంలో అనువర్తించుకునేలాగా జరగాలి అన్నీ అలా చెప్తుందన్నమాట. సైన్స్లో చూసుకున్నా కానీ పిల్లలకి జ్ఞాన నిర్మాణం ద్వారా జరగాలంటుంది. ప్రయోగాలు పరిశీలనల ద్వారా అన్వేషించే పద్ధతిలో వాళ్ళకి కొంచెం స్వేచ్ఛనిస్తూ చేయడం ద్వారా నేర్చుకోవడం ద్వారా ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకోవాలని చెప్తుంది. ప్రతి ఒక్కటి కూడా ముహూర్తం ద్వారా నేర్చుకోవాలంటుంది. అలాంటివన్నీ కూడా చెప్పింది ఎవరంటే ఎన్సిఎఫ్ 2005 అనమాట. ఇప్పుడు ప్రస్తుత విధానం అంతా కూడా ఎవరి కాలాన్ని చీకటి కాలం అన్నారు. ఎవరి కాలాన్ని చీకటి కాలం అన్నారంటే అలెగ్జాండ్రియన్ కాలాన్ని, అలెగ్జాండ్రియన్ యొక్క కాలాన్ని చీకటి కాలం అన్నారు. బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ కార్యకరణ సంబంధం రాబట్టవచ్చు, బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ మరియు కార్యకరణ సంబంధాన్ని రాబట్టవచ్చు అని అన్నది ఎవరంటే ప్లేటో. శాస్త్రీయ పద్ధతికి ప్రాథమిక స్థాయి సోపానాలను రూపొందించిన వారు ఎవరంటే కార్ల్ పియర్సన్. శాస్త్రీయ పద్ధతి ఉంది కదమ్మా, ఈ శాస్త్రీయ పద్ధతినే ప్రయోగ పద్ధతి అని అంటాము. ఈ ప్రయోగ పద్ధతికి ప్రాథమిక స్థాయి సోపానాలను రూపొందించిన వారు ఎవరంటే కార్ల్ పియర్సన్. ముఖ్యనమ్మ బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ కార్యకరణ సంబంధం రాబట్టవచ్చు అని అన్నది ఎవరంటే ప్లేటో. నెక్స్ట్ ప్రాథమికోన్నత స్థాయిలో సోపానాలను రూపొందించిన వారు ఎవరు? ప్రాథమికోన్నత స్థాయిలో సోపానాలను రూపొందించింది ఎవరంటే క్లేసర్. చూడండి, ప్రాథమిక స్థాయిలో ఈ శాస్త్రీయ పద్ధతికి ప్రాథమిక స్థాయిలో సోపానాలు రూపొందించింది కార్ల్ పియర్సన్. ప్రాథమికోన్నత స్థాయిలో సోపానాలు రూపొందించింది ఎవరంటే క్లీసర్. నెక్స్ట్ వన్ క్లీసర్ అమ్మది క్లీసర్ కాదనుకుంటా. జ్ఞాన సముపార్జన లేదా చెప్పాను కదండి, నిర్మాణము జ్ఞాన సముపార్జన ఏదైనా ఎప్పుడూ కూడా పరస్పర ఆశ్రితంగా ఉంటుంది. సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని పాత్రను మనం గుర్తించాలి. నాకున్న ఈ కొద్ది అవగాహన పిల్లలతో మాట్లాడడం వలన లభించిందనే అనుభవంతో చెబుతున్నాను అని ఈ వర్డ్ని ఎవరిచ్చారంటే ఎన్సిఎఫ్ 2005. ఇది ఎన్సిఎఫ్ 2005 అంటే ఎస్పాల్ కమిటీ అనమాట, ప్రొఫెసర్ ఎస్పాల్ శర్మ. నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక భౌగోళిక సామాజిక విషయాల యొక్క అంతర సంబంధాల అధ్యయనం అని ఎవరు పేర్కొన్నారు? ఈ మూడింటి యొక్క అంతర సంబంధాల అధ్యయనం అని ఎవరు పేర్కొన్నారంటే జేమ్స్ హెమ్మింగ్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మొదలియర్ కమిటీ చెప్పింది ఏంటంటే భారతీయ విద్యలో సాంఘిక శాస్త్రం నూతనంగా పెట్టబడిన అంశం అని అంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా కలిపి బోధించాలంటుంది. జాగ్రఫీ, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ ఇవన్నీ కలిపి బోధించాలని చెప్తుంది. గణితం, సైన్స్తో పాటు సాంఘిక శాస్త్రం కూడా బోధించాలని చెప్తుంది. ఈ మూడు అంశాలను ఎవరు చెప్పారంటే డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ కమిటీ చెప్పిందనమాట. భారతీయ విద్యలో సాంఘిక శాస్త్రం నూతనంగా ప్రవేశపెట్టబడిన అంశం అంటుంది. ఈ నాలుగు కూడా కలిపి బోధించాలని చెప్తుంది. గణితము, సైన్స్తో పాటు సాంఘిక శాస్త్రం కూడా కలిపి బోధించాలని చెప్తుంది ఎవరంటే లక్ష్మణస్వామి మొదలియార్. నెక్స్ట్ వన్ కొఠారి కమిషన్ చూడండి. కుటుంబము, ఇరుగు పొరుగు అంటే కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళాలంటుంది అనమాట విద్యార్థుల యొక్క అవగాహన అనేటటువంటిది. ముందు కుటుంబం చుట్టూ ఉన్నవి నేర్పిస్తూ, ఇరుగు పొరుగు నేర్పిస్తూ, తర్వాత జిల్లా, రాష్ట్రము, దేశము, అంతర్జాతీయ అలా వెళ్తూ వాళ్ళ యొక్క అవగాహన అనేటటువంటి స్థాయిని పెంపొందించాలి. అలా పెంచుకుంటూ వెళ్ళాలంటది కొఠారి కమిషన్. అలాగే ప్రాథమికోన్నత స్థాయిల్లో పరిసరాల పట్ల, అలాగే జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ వీటి పట్ల పరిచయం అనేటటువంటిది ఏర్పరచాలి. ఉన్నత స్థాయికి వచ్చేసరికి సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలి అంటది. పరిచయం అని వర్డ్స్ కనిపిస్తే కొఠారి కమిషన్. ఓకేనమ్మా.
కొడారి కమిషన్ ఇదొకటి రెండు కూడా సూచించింది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005కి వచ్చేసరికి సాంఘిక శాస్త్రంను స్థాయిల వారిగా వర్గీకరించి బోధించాలి అని చెప్తుంది. స్థాయిల వారిగా వర్గీకరించి బోధించాలని చెప్తుంది. ఇంకొకటి విషయం తెలుసు కదండి, ఇప్పుడు ఈవీఎస్ అని మనం నేర్చుకుంటున్నాం. అంటే పరిసరాల విజ్ఞానం 1, 2 మిక్స్ చేసి మనం నేర్చుకుంటున్నాం. ఈ మిక్స్ చేసి నేర్చుకోవాలని చెప్పింది కూడా ఎన్సిఎఫ్ 2005. అంటే ఎన్సిఎఫ్ 2000 చూడండి, ఇప్పుడు పరిసరాల విజ్ఞానం 1, 2ని విడదీసి నేర్పించాలని చెప్పింది ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. రెండు వేరు చేసి నేర్పించాలి అని చెప్పింది ఒకప్పుడు. దాన్ని ఇప్పుడు కలిపి బోధించాలని చెప్పేసి రెండు మళ్ళీ మిక్స్ చేసి బోధించేస్తున్నారు. ఎవరి సూచనల మేరకంటే ఎన్సిఎఫ్ 2005 మేరకు. అయితే సాంఘిక శాస్త్రాన్ని స్థాయిల వారిగా వర్గీకరించి బోధించాలి అంటుంది. నెక్స్ట్ ప్రాథమిక తరగతులకు జ్ఞాన నిర్మాణము, విషయావగాహన, పటాలు గీసి బోధించడం, ప్రాజెక్టు పనులు ఇవన్నీ కూడా చెప్తుందన్నమాట. జ్ఞాన నిర్మాణం అనే వర్డ్ కనిపించిన, విషయావగాహన, పటాలు గీసి బోధించడం, ప్రాజెక్టు పనులు ఇవేవి కనిపించినా ఎన్సిఎఫ్ 2005 అని మీరు పెట్టవచ్చు. నెక్స్ట్ 6, 7 తరగతులకు వచ్చేసరికి పౌరనీతిని రాజనీతి శాస్త్రంగా బోధించమంటుంది. పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా బోధించమంటుంది. 8th, 9thకి వచ్చేసరికి ఇవన్నింటితో పాటు అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ రాజనీతి శాస్త్రం అంటే సివిక్స్కి బదులు రాజనీతి శాస్త్రం కాబట్టి వీటితో పాటు సామాజిక అంశాలను కూడా బోధించాలని చెప్తుంది. కళాశాల స్థాయికి వచ్చేసరికి ఉన్నత ప్రమాణాలు మరియు వృత్తి విద్యను ప్రవేశపెట్టాలని చెప్తుంది. ఇవన్నీ కూడా చెప్పింది ఎన్సిఎఫ్ 2005. అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర బోధన అనేటటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువలు అనేటటువంటివి బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి అని చెప్పింది ఎవరంటే ఈ సాంఘిక శాస్త్ర బోధన అనేటటువంటిది ఎలా ఉండాలి, రాజ్యాంగంలో పొందించిన విలువల ఆధారంగా ఉండాలి అని చెప్పింది ఎవరంటే ఆర్టీ యాక్ట్ ఈ సెక్షన్ 29 అధ్యాయం 5లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సాంఘిక శాస్త్రాలు భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు, కట్టెల కంటే ప్రత్యేకించి మానవ విలువలకు సంబంధించినవి. సాంఘిక శాస్త్రాలు అనేటటువంటివి భౌతిక వస్తువులైనటువంటి నక్షత్రాలు, రాళ్ళు, కట్టెల కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినది. మానవ విషయాలు అని వర్డ్ వస్తే చార్లెస్ బయర్డ్. నెక్స్ట్ దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పింది ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. గ్రామీణ విద్యా వ్యాప్తికి అనేక సూచనలు చేసింది ఎవరు? సెకండరీ విద్యా కమిషన్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో పాఠశాలలను స్థాపించి గ్రామ స్థాయిలో అక్షరాస్యతను పెంచే దిశగా కృషి చేసింది ఎవరంటే కొఠారి కమిషన్. అర్థమైందమ్మా? గ్రామీణ విద్యా వ్యాప్తికి కృషి చేసింది సెకండరీ విద్యా కమిషన్. ఈ అక్షరాస్యతను పెంచే దిశగా పాఠశాలను కూడా ఏర్పాటు చేసింది ఎవరంటే కొఠారి కమిషన్. నెక్స్ట్ లక్ష్యాల యొక్క నియమాలు, లక్షణాలను సూచించింది ఎవరు? ప్రాస్ట్. లక్ష్యాల యొక్క నియమాలని, లక్షణాలను సూచించింది ఎవరంటే ప్రాస్ట్. నెక్స్ట్ లక్ష్యాలను గురించిన విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన యొక్క దిశ ఏమిటో, మార్గం ఏమిటో తెలియక గమ్యాన్ని చేరుకోలేరు అని చెప్పింది ఎవరంటే బీడీ భాటియా. నెక్స్ట్ వన్, గమ్యాల నుండి ఉద్దేశ్యాల నుండి లక్ష్యాలు ఉద్భవిస్తాయి అని చెప్పింది ఎవరమ్మా? గమ్యాలను పై స్థాయిలో పెట్టిందనమాట. గమ్యాల నుంచే ఉద్దేశాల నుంచి లక్ష్యాలు వస్తాయని చెప్పింది ఎవరంటే యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్, గమ్యాలు అనేటటువంటివి దీర్ఘకాలికమైనవి, ఉద్దేశ్యాలు గమ్యాల కంటే నిర్దిష్టమైనవి, లక్ష్యాలు ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి అని చెప్పింది ఎవరండి? గమ్యాలు అనేటటువంటివి దీర్ఘకాలికమైనవి, ఉద్దేశాలు అనేటటువంటివి గమ్యాల కంటే కొంచెం నిర్దిష్టమైనవి, అలాగే లక్ష్యాలంటే ఉద్దేశాల కంటే కొంచెం నిర్దిష్టమైనవి. అంటే ఇప్పుడు యునెస్కో హ్యాండ్ బుక్ చెప్పిన మాదిరి అనమాట. ఇది ఎవరు చెప్పారంటే జేకే సూద్ చెప్పారనమాట. జేకే సూద్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మార్గదర్శకాలు. చూడండి, ఉద్దేశాలని అనేటటువంటి ఆప్షన్కి ఆన్సర్స్ చూడండి. విద్యా సంవత్సరం మొత్తానికి కూడా మార్గదర్శకాలు ఏవంటే ఉద్దేశాలు, గమ్యాల యొక్క విపులీకరణలు ఏవంటే ఉద్దేశ్యాలు, బోధించే విషయాన్ని బట్టి మారకుండా స్థిరంగా ఉండేవి ఏవంటే ఉద్దేశ్యాలు.
విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలంటే ఉద్దేశాలు ఉండాలమ్మా. గమ్యాల యొక్క విపులీకరణలే ఉద్దేశ్యాలు. బోధించే విషయాన్ని బట్టి మారకుండా ఉండేవి ఏంటంటే ఉద్దేశ్యాలు. అర్థమైందండి? నెక్స్ట్ వన్, గమ్యాలు సంకుచిత గమ్యాలు మరియు ఉన్నత గమ్యాలుగా 2 రకాలుగా వర్గీకరించింది ఎవరు? గమ్యాలను సంకుచిత గమ్యాలు మరియు ఉన్నత గమ్యాలుగా వర్గీకరించింది ఎవరంటే జార్జ్ పోలియా. నెక్స్ట్ వన్, బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను వర్గీకరించేందుకు ఆధారమయ్యేటటువంటి శాస్త్రం ఏమిటి? జీవుల వర్గీకరణ శాస్త్రం. నెక్స్ట్, బ్లూమ్స్ ప్రవర్తన మార్పులను ఎన్ని భాగాలుగా విభజించారు? బ్లూమ్స్ ప్రవర్తన మార్పులను ఎన్ని భాగాలుగా విభజించారంటే 3 భాగాలమ్మ. అవి ఏంటి? ఆలోచనలు, అనుభూతులు, చర్యలు అని 3 రకాలుగా. అంటే జ్ఞాన రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఈ ఆలోచనలు అనేటటువంటిది జ్ఞాన రంగము, అనుభూతులు అనేటటువంటివి భావావేశ రంగము, చర్యలు అనేటటువంటివి మానసిక చలనాత్మక రంగం. ఈ ప్రవర్తన మార్పుల్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్, ప్రవర్తన మనోవైజ్ఞానిక శాస్త్రంను పరిచయం చేసిన వారు ఎవరు? ప్రవర్తన మనోవైజ్ఞానిక శాస్త్రం ప్రవర్తనవాది ఎవరమ్మా? జేబీ వాట్సన్. మనిషిలో చేతన, అచేతన, ఉపచేతన సిగ్మండ్ ఫ్రాయిడ్. వ్యక్తి అవసరాలకు అతని యొక్క ప్రవర్తనకు సంబంధం ఉందని చెప్పినది ఎవరంటే అవసరగా. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి చేసినది ఎవరు? జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి చేసినది బెంజమిన్ బ్లూమ్స్. జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి చేసింది ఎవరమ్మా? బెంజమిన్ బ్లూమ్స్. భావావేశ రంగాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? వివరించినది ఎవరు? డేవిడ్ క్రాత్వెల్. మానసిక చలనాత్మక రంగాన్ని వివరించింది ఎలిజబెత్ సింప్సన్ మరియు ఆర్హెచ్ దవే అన్నమాట. ఎలిజబెత్ సింప్సన్ మరియు ఆర్హెచ్ దవే. నెక్స్ట్, బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞాన రంగంలో అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏదమ్మా? మూల్యాంకనం. సవరించినదైతే మారిపోద్ది. బ్లూమ్స్ వర్గీకరణలో అయితే మూల్యాంకనం. ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. బ్లూమ్స్ టాక్సానమీని రివిజన్ చేశారనమాట. ఎవరు అని బ్లూమ్స్ యొక్క కొత్త పుస్తకంలో కొత్త వర్గీకరణ చేసింది ఎవరంటే అండర్సన్ మరియు క్రాత్వెల్. బ్లూమ్స్ టాక్సానమీని రివైజ్ చేశారనమాట. మళ్ళీ రివైజ్ చేసి ఆ లక్ష్యాన్ని కొంచెం అటుగా తారుమారుగా చేస్తారనమాట. భావావేశ రంగంలో రెండవ స్థాయి లక్ష్యం. భావావేశ రంగంలో 2వ స్థాయి లక్ష్యం ఏది అంటే ప్రతిస్పందన. సూచనలు లేకుండా ఒక కృత్యాన్ని చేయగలగడం. అనుకరణ అంటే ఏంటి? అలా ఎటువంటి సూచనలు ఉండవు, అలా చూసి అనుకరించి వాళ్ళలాగా చేసేయడం అనమాట. అక్కడ ఈ ఖచ్చితమైనటువంటి సూచనలు ఏవి కూడా పాటించరు. ఇప్పుడు మనం టీవీలో పాట వింటూ మనం పాట పాడేయడం, అందులో మనం సంగీతం గురించి మనం ఏమైనా నేర్చుకొని సంగీతంలో ఉండేటటువంటి ఎటువంటి నియమ నిబంధనలు కూడా ఏవి సూచనలు కూడా మనం పాటించాం, నార్మల్గా పాడేస్తాం. అదే అనుకరణ అనమాట. సూచనలకు అనుగుణంగా నైపుణ్యంతో నిష్పాదనతో చేయగలగడం ఏదంటే అదే హస్తలాఘవం అవుతుంది. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ వన్, వివిధ పనులు ఒక క్రమ పద్ధతిలో వరుస క్రమంలో పేర్చడాన్ని, ఆ పేర్చడాన్ని ఏమంటారంటే సమన్వయం అంటారు. ఒక పద్ధతిలో ఒక వరుస క్రమంలో పేర్చడాన్ని ఏమంటారంటే సమన్వయం అంటారు. ఒక క్రమ పద్ధతిలో చేయగలగడం అనమాట. నైపుణ్యం అనేటటువంటిది ప్రావీణ్యత స్థాయికి, అంటే సంక్లిష్టమైనటువంటి స్థాయికి నైపుణ్యం అనేటటువంటిది చివరి దశకి, ఇంకంతకంటే నైపుణ్యం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అంత చివరి దశకి చేరుకోవడాన్ని ఏమంటారంటే సహజీకరణ అంటారు. అన్నీ వచ్చేయడం అనమాట. ఖచ్చితత్వంగా చేయడం, వేగంతో చేయడం, అదంతా కూడా సహజీకరణే అవుతుంది. నెక్స్ట్, ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇలాంటివన్నీ కూడా ఎందుకు ఎలా అనేటటువంటివి కూడా యారు కూడా జ్ఞాన లక్ష్యానికి కాపలా కాసే సైనికులు. అంటే జ్ఞాన లక్ష్యాన్ని అనేటటువంటిది చేరుకోవాలంటే ఇవన్నీ కూడా మనకి వాడుతామన్నమాట. ఇవన్నింటినీ మనం ఉపయోగిస్తామని చెప్పేసి ఎవరు చెప్తున్నారంటే రుడాల్ఫ్ క్లిప్పింగ్. ఇలాంటి క్వశ్చన్లు అనేటటువంటి వేయడం ద్వారా మనం ఎక్కువ జ్ఞానాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్, అవగాహనకు సంబంధించి రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్లు చూస్తే ఉదాహరణలు ఇవ్వడం అని అంటే అవగాహన. దోషాలను గుర్తించడం అంటే ఏదైనా ఒక పట్టికలో కానీ అలాంటి వాటిలో దోషాలను గుర్తించడం అవగాహన అవుతుంది. కానీ ఒక పరికరాల్లో దోషాలు గుర్తించడం అలాంటివి అయితే నైపుణ్యం అయిపోద్ది అనమాట. నెక్స్ట్, భిన్నాలను వర్గీకరించడం, నెక్స్ట్ విచక్షణ చేయడం, విశ్లేషించడం, ఈ వ్యాఖ్యానించడం, నెక్స్ట్ ఫలితాలను సరిచూడడం, ఇవన్నీ కూడా అవగాహనే అవుతుందమ్మా. ఓకేనండి? దోషాలు గుర్తించడం, ఫలితాలు సరిచూడడం, ఈ 2 అవగాహన.
నెక్స్ట్ వినియోగంకి వచ్చేసరికి సంశ్లేషణ చేయడం, కారణాలు చెప్పడం, అనుమతులు లేదా ముగింపులు రాబట్టడం, సామాన్యీకరణలు చేయడం, ప్రాగుక్తీకరణ చేయడం, తీర్పులు చెప్పడం. ప్రాగుక్తీకరణ అంటే అంచనాలు వేయడం, తీర్పులు లేదా ముగింపులు చెప్పడం, ఇవన్నీ కూడా వినియోగమే అవుతుందన్నమాట. అర్థమైందండి. నెక్స్ట్ వన్, రేఖాచిత్ర పటాలు దత్తాంశాల వ్యాఖ్యానం, ఇవన్నీ కూడా అవగాహన అవుతుంది. వ్యాఖ్యానించడం అవగాహన అని చెప్పుకున్నాం కదా, వ్యాఖ్యానించడం అవగాహన. కానీ శాస్త్ర పరిశీలన అనేటటువంటిది వ్యాఖ్యానించడం మాత్రం వినియోగం. ఆసక్తి లేదా అభిరుచి అంటే ఏంటి? కొత్త సమస్యలు లేదా పజిల్స్, చిత్రాలు, చార్టులు, స్కాప్ బుక్ మొదలైనవన్నింటినీ తయారు చేయడాన్ని ఏమంటారంటే అభిరుచి లేదా ఆసక్తి అంటారు. కొత్త సమస్యలు కానీ పజిల్స్, చిత్రాలు, చార్టులు, స్కాప్ బుక్ మొదలైనవన్నీ కూడా తయారు చేయడాన్ని అభిరుచి అంటారు. కొత్త ప్రదేశాలకు సందర్శన చేయడం లేదా నినాదాలు రాయడం, కవితలు రాయడం, ఇవన్నీ కూడా అభిరుచి అవుతుందన్నమాట. నెక్స్ట్ తప్పొప్పులను అంగీకరించడం, అభిప్రాయాలను గౌరవించడం. చూడండి, ఇవి క్రమశిక్షణకు సంబంధించినవి అనమాట. వైఖరి అనగానే క్రమశిక్షణ కనిపిస్తుంది అందరం. ఖచ్చితత్వాన్ని పాటించడం, విశాల మనస్తత్వాన్ని కలిగి ఉండడం, నిజాయితీతో ఉండడం, ఇవన్నీ కూడా వైఖరి అవుతుందమ్మా. తప్పొప్పులు అంగీకరించడం, అభిప్రాయాలు గౌరవించడం, ఖచ్చితత్వాన్ని పాటించడం, గౌరవించడం, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండడం, నెక్స్ట్ నిజాయితీగా ఉండడం, ఇవన్నీ కూడా వైఖరి అవుతుంది. నెక్స్ట్ పాఠ్యాంశాన్ని బట్టి పాఠ్యాంశానికి మారిపోయేవి లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం అని అన్నది ఎవరంటే జాన్ డ్యూయి. లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం అని అన్నది జాన్ డ్యూయి. ఎక్స్ట్రాపోలేషన్ లేదా బహిర్వేషణం అనేటటువంటిది ఏ లక్ష్యానికి చెందినది? ఇది మనకి జ్ఞాన రంగంలో అవగాహనకి సంబంధించినది అనమాట. మానసిక చలనాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు ఎన్ని? 5. సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలు నిర్దేశించుకోవలసి ఉంది అని ఎవరన్నారు? సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలు అనేటటువంటిది నిర్దేశించుకోవలసి ఉంది అని ఎవరు పేర్కొన్నారంటే ప్లేటో పేర్కొన్నారు. నెక్స్ట్ చూడండి, భావావేశ రంగం అంటే చూడండి మానసిక సామర్థ్యాలు లేదా హృదయమైన భావావేశ రంగమే, మానసిక సామర్థ్యాలైన భావావేశ రంగమే భావావేశ రంగానికి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ మెదడుకి కండరాలకి మధ్య సమన్వయం ఉన్న, ఆలోచనకి ఆచరణకి మధ్య సమన్వయం ఉన్న. ఆలోచించారు, ఆచరించగలిగారు. మెదడులో ఆలోచన వచ్చింది, కండరాల ద్వారా పని జరిగింది. ఈ రెండింటికి సమన్వయం అనేటటువంటిది ఏర్పడుతుంది మానసిక చలనాత్మక రంగం. ఓకేనండి. నెక్స్ట్ యంగ్ అనేటటువంటి వ్యక్తి, యంగ్ శాస్త్రజ్ఞుల ప్రకారం విద్యా విలువలు ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 3. చింతన, సరళిగా గణితం అని చెప్పేసి అలా ఉంటుంది కదా, ఇవన్నమాట. నెక్స్ట్ బ్రెస్లిట్స్ ప్రకారం 6 ఉంటాయమ్మా. బ్రెస్లిట్స్ ప్రకారం 6 ఉంటాయి అన్నమాట. అవగాహనలు అవన్నీ వస్తాయి అందులోకి. అభిరుచి, అవగాహన అవన్నీ కూడా. బ్లాక్ హరెస్ట్కి వచ్చేసరికి బ్లాక్ హరెస్ట్ స్టార్లింగ్ వచ్చేసరికి బ్లాక్ హరెస్ట్ 3 ఉంటాయి. సమాచారము, దృక్పథాలు, ఇంకొకటి ఏదో వస్తుంది ఉంటాయి. నెక్స్ట్ స్టార్లింగ్ వచ్చేసరికి ఆ 3తో పాటు ఈ సామర్థ్యాలు అనేటటువంటిది యాడ్ అవుతుందమ్మా. అందుకే మనకి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సామర్థ్యాలు అనేటటువంటిది ఎవరి దాంట్లో ఉంటుంది, ఎవరి యొక్క విద్యా వర్గీకరణలో ఉంటుంది, విద్యా విలువల వర్గీకరణలో ఉంటుందంటే స్టార్లింగ్ యొక్క విద్యా విలువల వర్గీకరణలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ విలువలు అనేటటువంటి వర్డ్ కనిపించింది. క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, ఇటువంటి విలువలు 4 రకాల విలువలు ఉంటాయమ్మా. ఈ విలువలు అనేటటువంటిది వర్డ్ కనిపిస్తే మున్నిక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సవరించిన తర్వాత బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏదంటే అత్యున్నతమైనది సృష్టించుట రెండవ అత్యున్నత స్థాయి లక్ష్యంగా మారిపోయిందనమాట. ఏది? మూల్యాంకనం. బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత లక్ష్యం ఏది? మూల్యాంకనం. కానీ సవరించిన దానికి వచ్చేసరికి రెండవ అత్యున్నత లక్ష్యంగా మారిపోయింది అనమాట. అత్యున్నత స్థాయి లక్ష్యంగా మారిపోయింది. కానీ సవరించేసరికి ఉన్నత లక్ష్యంగా సృష్టించుట అనేటటువంటిది వచ్చిందనమాట. నెక్స్ట్ వాటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి మిన్నా. వాటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వ్యక్తి మన్నా అని ఎవరు చెప్పారు? వాటమి ఎరుగరు ఎవరు? ఐన్స్టీన్. సకల శాస్త్రాలకి మూలం ద్వారం వంటిది గణితం అనేది ఎవరంటే బేకన్. నెక్స్ట్ సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంకగణిత అభ్యాసమే గణితం అని అన్నది ఎవరంటే లైబ్నిజ్. సంఖ్యలతో వ్యవహరిస్తున్నటువంటి తెలియదు, గణితం సంగీతం కాదు.
గణితము, సంఖ్యలతో వ్యవహరిస్తున్నట్లు అసలు తెలియదు అని అన్నది ఎవరంటే లైబ్నిస్. నెక్స్ట్, గణితం అనేటటువంటిది ఆధునిక నాగరికతకు అద్దం వంటిది. అద్దం అనే వర్డ్ కనిపిస్తే హెగ్బెన్. నైపుణ్యం అనేటటువంటిది శిఖరాగ్ర స్థాయికి చేరేటటువంటి దశ ఎక్కడంటే సహజీకరణ. నైపుణ్యం అనేటటువంటిది శిఖరాగ్ర స్థాయికి చేరుకోవడాన్ని ఏమంటారంటే సహజీకరణ అంటారు. అభిరుచి లేదా ఆసక్తి అనేది భావావేశ రంగంలో ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది అంటే ప్రతిస్పందించడం. అభిరుచి లేదా ఆసక్తి అనేది భావావేశ రంగంలో ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది అంటే ప్రతిస్పందించడాన్ని సూచిస్తుంది. వేగము, ఖచ్చితత్వము, సరళత, ఉపజ్ఞత. వేగంగా చేయడం, ఖచ్చితత్వంతో చేయడం, సరళత, ఉపజ్ఞత ఇవన్నీ ఏ విలువకు చెందుతాయి అంటే క్రమశిక్షణ విలువకు చెందుతాయి. నెక్స్ట్, వృత్తాంత విలువగా పేర్కొనేటటువంటి విలువ ఏది? సమాచార విలువనే వృత్తాంత విలువ అంటారు. విద్యార్థి తన పాఠశాలలో కంపోస్ట్ గుంతను నిర్వహించడం అనేటటువంటిది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? ప్రయోగాలు మరియు క్షేత్ర పర్యటనలు. చర్చా పద్ధతిలో సోపానాల సంఖ్య ఎంతమ్మా? 4ఏనా? నెక్స్ట్, జార్జ్ పోల్యా సమస్య 4 6 చూడండి ఒకసారి, నాకు ఇది గుర్తులేదు. చర్చా పద్ధతిలో సోపానాల సంఖ్య. నెక్స్ట్, జార్జ్ పోల్యా సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాల సంఖ్య ఎంత అంటే 4. అందులో షార్ట్కట్గా చూస్తే అవగాహన అనే ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్, రెండవ దాంట్లో వ్యూహం అని వస్తుంది. మూడో దాంట్లో సాధించడం. నాలుగో దాంట్లో సరిచూసుకోవడం. ఫస్ట్ దాంట్లో అవగాహన అనే కీవర్డ్ ఉంటుంది. రెండవ దాంట్లో వ్యూహం ఉంటుంది. మూడో దాంట్లో సాధన ఉంటుంది. నాలుగో దాంట్లో సరిచూసుకోవడం లేదా తిరిగి చెక్ చేసుకోవడం అనేటటువంటిది వస్తుంది. జార్జ్ పోల్యా సమస్య పరిష్కార పద్ధతి సోపానాల సంఖ్య అనమాట. నెక్స్ట్, చతుర్విధ ప్రక్రియలు అనేటటువంటివి అవగాహన. ఈ అవగాహన అనేటువంటిది పియాజే ప్రకారం ఏ దశలో కనిపిస్తుందమ్మా మనకి? చతుర్విధ ప్రక్రియలు అనేటటువంటివి మూర్త ప్రచార దశలో కనిపిస్తుంది. అంటే మూర్త ప్రచార దశలో ఇవి చేయగలుగుతారనమాట. నెక్స్ట్, అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టింది H.E. ఆర్మ్స్ట్రాంగ్. యూరిస్టిక్ అనేటటువంటి పదం ఎక్కడ నుండి వచ్చిందంటే ఇది న్యూ మారింది కాబట్టి చూసుకోండి. హ్యూరైజన్ అనేటటువంటి గ్రీక్ పదం నుండి వచ్చింది. హ్యూరైజన్ అంటే నేను కనుగొన్నా అని అర్థం. నెక్స్ట్, జ్ఞాన సముపార్జన కంటే వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి తోడ్పడేది ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేది. అంటే వైజ్ఞానిక పద్ధతిలో ఎక్కువ శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేది అన్వేషణ పద్ధతి. వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేది ఏదంటే అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతిని సమర్థించేటటువంటి అభ్యసనం ఏది? అన్వేషణ అంటే ఏంటి? ఏదైనా కొత్తది కనుక్కోవడమే కదా. అంతర్దృష్టిలో కూడా కొత్తది కనుక్కోవడమే కనిపిస్తుంది. అంతర్దృష్టి అభ్యసనం. అన్ని పద్ధతుల్లో కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి. అన్ని పద్ధతుల్లో కూడా ఉపన్యాస పద్ధతి ఎంతో కొంత ఉంటుంది చెప్పడం అనేటటువంటిది. జీవిస్తూ నేర్చుకోవడం అనేటటువంటి అంశం సూత్రం పైన ఆధారపడే పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్, ఉత్తమమైనటువంటి ప్రణాళిక అనేది నెక్స్ట్ మీకు ప్రాజెక్ట్ పద్ధతి కాకుండా ప్రయోగశాల పద్ధతి అని ఇచ్చినా కానీ జీవిస్తూ నేర్చుకోవడం అనేటటువంటిది మనం పెట్టవచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, ఉత్తమమైనటువంటి ప్రణాళిక అనేది సరియైన బోధనా పద్ధతుల పట్ల సరియైన ఉపాధ్యాయుల పట్ల సజీవంగా ఉంటుంది అని చెప్పింది ఎవరంటే మాధ్యమిక విద్యా కమిషన్. ఉత్తమ ప్రణాళిక అనేది. నెక్స్ట్ వన్, నిష్పత్తి అనుపాతం బోధించడానికి అనువైన పద్ధతి ఏదంటే విశ్లేషణ పద్ధతి. ఉత్తమమైన పద్ధతి ఏదంటే ప్రయోగశాల పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. నిష్పత్తి అనుపాతం బోధించడానికి అనువైన పద్ధతి ఏదంటే విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్, ఉత్తమమైన పద్ధతి ఏదంటే ప్రాజెక్ట్ పద్ధతి. కృత్యం లేనిదే పాఠం లేదు అని అన్నది ఎవరు? పియాజే. కృత్యం లేనిదే పాఠం లేదు అనేటటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసిన విద్యావేత్త ఎవరంటే పియాజే. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఏది? మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులన్నీ కూడా ఏవి అనేటటువంటిది మీకు తెలియాలి. 6 పద్ధతులు ఉన్నాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు 6 ఉన్నాయి. ఆ 6 మీకు తెలిస్తే విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏదనేది మీకు అర్థమవుతుంది. ఇవి ఉపన్యాస కేంద్రీకృత పద్ధతులమ్మా, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఈ 6 మీకు తెలిసాయి అనుకోండి, అప్పుడు ఇది కానిది ఏదైతుందో అవి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అవుతాయి. ఉపన్యాస పద్ధతి అనేటటువంటిది విద్యార్థి కేంద్రీకృతం కాదు, ఉపన్యాస ప్రదర్శన కూడా కాదు, చారిత్రక పద్ధతి కూడా కాదు,
కథాకథన పద్ధతి కూడా కాదు, వనరుల పద్ధతి కూడా కాదు, నిర్మాణ పద్ధతి కూడా కాదు. ఈ వనరుల పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు కూడా కలిసిమెలిసి పనిచేస్తారనమాట. ఇద్దరికి సమప్రాధాన్యం అనేటటువంటిది ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఈ పద్ధతికి మాత్రం విద్యార్థికి మరియు ఉపాధ్యాయునికి సమప్రాధాన్యం అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్, విద్యార్థులు వినడం ద్వారా కంటే వీక్షణం ద్వారా అభ్యసనం అనేటటువంటిది మేలైనది అని తెలియజేసే పద్ధతి ఏది? వినడం కంటే వీక్షణం అనేటటువంటిది వీక్షణం ద్వారా అభ్యసనం మేలైనది అని తెలియజేసే పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్, వనరుల పద్ధతికి గల ఇంకొక పేరేమిటి? వనరుల పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. దీనికి గల ఇంకొక పేరు ఏంటంటే మూలాధార పద్ధతి. ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ కూడా ఉమ్మడి భాగస్వామ్యం అనేటటువంటిది ఇందులో కనిపిస్తుంది. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల పద్ధతి అని కూడా అంటారు. ఈ వనరుల పద్ధతిని సాంఘిక శాస్త్ర ప్రయోగశాల పద్ధతి అని కూడా అంటారనమాట. నెక్స్ట్, ప్రక్రియ ఫలితంగా ఏర్పడిన విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల యొక్క సంచితం. దాన్ని ఏమంటారంటే ద్రవ్య నిర్మాణం అంటారు. నెక్స్ట్, అన్వేషణ పద్ధతిని బోధనా పద్ధతి అనడం కంటే అభ్యసన రీతి వైజ్ఞానిక అన్వేషణ అనడం మేలు అని అన్నది ఎవరండి? యంగ్. నెక్స్ట్ వన్, ఒక వారంలో పూర్తి చేయడానికి వీలుగా భిన్న పాఠ్య విషయ భాగాన్ని చిన్న పాఠ్య విషయ భాగాన్ని ఏమంటారు? చిన్న పాఠ్య విషయ భాగాన్ని ఒక వారంలో పూర్తి చేసేయాలి. దాన్ని ఏమంటారంటే నియోజనం అంటారనమాట. ప్రాజెక్ట్ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? ప్రాజెక్ట్ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది కిల్పాట్రిక్. దానికి సమగ్రమైనటువంటి రూపాన్ని ఇచ్చింది ఎవరంటే జేజే స్టీవెన్సన్ అనమాట. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ పద్ధతికి అనేసరికి జీవిస్తూ నేర్చుకోవడం, చేయడం ద్వారా అభ్యసనం అనేసరికి మీకు ప్రయోగ పద్ధతి అని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సంసర్గము సమన్వయము, జీవిస్తూ నేర్చుకోవడం, సంసర్గము సమన్వయము ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినవి. నెక్స్ట్ వన్, జ్ఞానేంద్రియాల ద్వారా సహజ వాతావరణంలో జ్ఞాన సముపార్జన జరగడాన్ని ఏమంటారంటే ప్రకల్పన అంటారు. ప్రాజెక్ట్ పద్ధతిలో ఎన్ని సోపానాలు ఉన్నాయి? 6 సోపానాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ పద్ధతిలో విద్యార్థులందరూ బాధ్యతలు నిర్వహించేటటువంటి సోపానము అమలుపరచడం. అందులో విద్యార్థులందరూ కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. ఓకేనమ్మా, నిర్వహించడం. నెక్స్ట్, స్టీవెన్సన్ ప్రకారం ప్రకల్పనలు అనేటటువంటివి 2 రకాలు. మరి కిల్పాట్రిక్ ప్రకారం 4 రకాలు, స్టీవెన్సన్ ప్రకారం 2 రకాలు. భౌతిక మేధో సంపత్తి ప్రకల్పనలు. నెక్స్ట్, సాంఘిక అధ్యయనంలో అత్యంత విలువైనటువంటి పద్ధతి ఏది? ఏదమ్మా? చర్చా పద్ధతి. సాంఘిక అధ్యయనంలో అత్యంత విలువైన పద్ధతి చర్చా పద్ధతి. మానసిక అంశాలైనటువంటి ఆలోచన, వివేచన, ఊహ, విచక్షణ ఇవన్నీ కూడా చర్చా పద్ధతిలో కనిపిస్తాయమ్మా. ఆలోచన కనిపిస్తుంది, విశ్లేషణ కనిపిస్తుంది, ఊహ కనిపిస్తుంది, విచక్షణ కనిపిస్తుంది. అందుకే అత్యంత విలువైనటువంటి పద్ధతి అనమాట సాంఘిక అధ్యయనంలో చర్చా పద్ధతి. ఆలోచన, వివేచన, ఊహ, విచక్షణ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్, ప్రాజెక్ట్ పద్ధతిలో ఏ సోపానం అనేటటువంటిది తార్నడైక్ యొక్క ఫలిత నియమం మీద పోలి ఉంటుంది? తార్నడైక్ యొక్క ఫలిత నియమాన్ని పోలి ఉండేటటువంటిది ప్రాజెక్ట్ పద్ధతిలో ఏ సోపానం అంటే మూల్యాంకనం. ఫలితం అంటే ఏంటి? మూల్యాంకనమే కదా. నెక్స్ట్ వన్, చర్చా పద్ధతిలో నాయకత్వం వహించేది ఎవరు? ఉపాధ్యాయుడే చర్చా పద్ధతిలో నాయకత్వం వహిస్తారు. అన్వేషణ పద్ధతిలో పరిశోధకుడు ఎవరు పరిశోధకుడు పాత్ర వహిస్తారు? విద్యార్థి పరిశోధకుడిగా ఉంటాడు. విద్యార్థి ఏదైనా ఒక అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడాన్ని ఏమంటారంటే సెమినార్ అంటారు. ఒక అంశం పైన ఒకే అంశం పైన భిన్న అభిప్రాయాలు తెలియజేయడం. ఒక అంశం పైన భిన్న అభిప్రాయాలు అని వస్తే అది సింపోజియం అని గుర్తుపెట్టుకోండి. సింపోజియం. ఓకేనండి. సింపోజియాన్నే స్ట్రక్ అనే మహాశయుడు ఏం చెప్తాడు? వ్యాఖ్యానాల సముదాయం అని కూడా చెప్తాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. పిల్లలకు ఒక నిర్దిష్టమైన పనిలో నిమగ్నం చేయడం. అంటే ఫ్యాక్టరీల్లో కార్మికులు ఎలా పనిలో నిమగ్నం అయిపోతారో అంతగా నిమగ్నం అయ్యేటట్లు చేసి ఒక వస్తువును కానీ ఒక నమూనాను కానీ తయారు చేసేటట్లు పనిలో నిమగ్నం చేయడం కార్యగోష్ఠి లేదా కార్యశిబిరం అంటారు దాన్ని. ప్యానల్ చర్చ్ లేదా ప్యానల్
తరగతిలో 4 నుంచి 8 మంది విద్యార్థులు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడతారమ్మా. ఆ గ్రూప్లో చర్చించడాన్ని ప్యానెల్ చర్చ అంటారు. ఆ గ్రూప్ని ఏమంటారు? ఈ గ్రూప్ని ప్యానెల్ అంటారు. ఈ గ్రూప్ని ప్యానెల్ అంటారు. 4 నుంచి 8 మంది విద్యార్థులు ఆ చర్చించడాన్ని ప్యానెల్ చర్చ అంటారు. నెక్స్ట్ వన్, సహజ వాతావరణంలో ఏదైనా విషయాన్ని చర్చించడాన్ని ఏమంటారు? సహజ వాతావరణంలో ఏదైనా విషయాన్ని చర్చించడాన్ని సాంఘిక ఉద్గార పద్ధతి అంటారు. ఈ సాంఘిక ఉద్గార పద్ధతిలోనే సెమినారు, సింపోజియము, కార్యగోష్ఠి, ప్యానెల్ చర్చు, మెదడుకి మేత, మేధావులతో చర్చ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కువగా సాంఘిక ఉద్గార పద్ధతిలో ఎక్కువగా ఉపయోగించేది ఏదంటే సింపోజియమే. ఎక్కువగా ఉపయోగించేది సింపోజియం అన్నమాట. భిన్న అభిప్రాయాలను తెలియజేయడం. సాంఘిక ఉద్గార పద్ధతిని బలపరిచిన వారు ఎవరంటే యాకబ్ మరియు సింప్సన్లు. వాద సంవాద పద్ధతి ఏ పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పబడుతుంది? వాద సంవాద పద్ధతి చర్చా పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పబడుతుంది. అన్వేషణ పద్ధతి యొక్క విస్తరణ రూపం ఏది? అన్వేషణ పద్ధతి యొక్క విస్తరణ రూపం ప్రయోగశాల పద్ధతి. అన్వేషణ పద్ధతి యొక్క విస్తరణ రూపం ఏదంటే ప్రయోగశాల పద్ధతి. దృష్టి, శ్రవణము, స్పర్శ అనేటటువంటి 3 జ్ఞానేంద్రియాలకు క్రియలకు కూడా ఉపయోగపడేటటువంటి పద్ధతి. 3 జ్ఞానేంద్రియాలకు కూడా పనిచెప్పేటటువంటి పద్ధతి ఏదంటే ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్, ఒక సవాలును అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియను ఏమంటారంటే సమస్య పరిష్కారం అంటారు. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు ఒక దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో వీడియో నెక్స్ట్ అందించబోతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.